మనకు సహాయకరంగా ఈ వాక్యాన్ని చదువుకుందాం. గమనించండి. రోమాపత్రిక 5వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుతున్నాను. గమనించండి. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. దేవుడు తన వాక్య భాగమును మన ఆరాధన కొరకు దీవించునుగాక. ప్రియమైన సోదరి సోదరులారా, మనము ఆయన యందు ఉంచిన విశ్వాస మూలముగా, మనం చేసింది విశ్వాసం ఉంచడమే. విశ్వాస మూలంగా మనకి ఏమి దొరికింది? రక్షణ దొరికింది. విశ్వాస మూలముగా రక్షణే కాకుండా విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడ్డాం. విశ్వాసము లేనివారు నీతిమంతులా అనీతిమంతులా? అనీతిమంతులు. కానీ విశ్వాసము ద్వారా మనము నీతిమంతుల పట్టిలో చేర్చబడ్డాం. కానీ ఏ కార్యాన్ని బట్టి మనము నీతిమంతులంగా తీర్చబడ్డామనేది ఈ 4వ అధ్యాయము 24-25 వచనాలలో మనము గమనించవచ్చు. మన ప్రభు అయిన యేసును మృతులలో నుండి లేపిన వాని యందు విశ్వాసముంచిన మనకు, ఆ మాట చూడండి, మృతులలో నుండి లేపిన వాని యందు విశ్వాసముంచిన మనకు ఎంచబడునని మన నిమిత్తము వ్రాయబడెను. విశ్వసించిన మనకు ఏమి ఎంచబడింది? నీతిమంతులంగా మనము తీర్చబడ్డాం, ఎంచబడ్డాం. ఏం చేశాం? ఆయనను లేపిన వాని యందు విశ్వాసముంచిన మనము నీతిమంతులంగా ఎంచబడ్డాం అని కింద 25లో ఒక దీటైన విషయాన్ని చెప్పాడు. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగించబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై ఆయన లేపబడెను. ఆయన ఎందుకు లేపబడ్డాడు? ఆయన పునరుద్ధానము ద్వారా మనము నీతిమంతులముగా తీర్చబడ్డాం. ఇది పాపులమైన మనము నీతిమంతులంగా తీర్చబడడానికి ఒక దీటైన ఫార్ములా. మనము చేసింది విశ్వాసం ఉంచడమే. దేని యందు? ఆయనను లేపిన వాని యందు విశ్వాసం ఉంచిన మనము నీతిమంతులంగా ఎంచబడ్డాం. ధర్మశాస్త్రం ముందా, ఈ నీతి ధర్మశాస్త్రం ముందా అని మనం చూస్తే, ధర్మశాస్త్రం కంటే అబ్రహాం ముందే కదా. అబ్రహాం ముందా, ధర్మశాస్త్రం ముందా? అబ్రహామే ముందు. అబ్రహాము జీవితంలోనే ఈ మాట చెప్పబడింది. ఆదికాండము 15వ అధ్యాయంలో 6వ వచనాన్ని మనం గమనించినట్లయితే, అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. ఆదికాండం 15:6లో తేటగా రాయబడింది. అప్పటికి ధర్మశాస్త్రం ఇంకా రాలేదు. ధర్మశాస్త్రము వచ్చిన తర్వాత పాపం అనగా ఎట్టిదో చెప్పబడతా ఉంది, తెలియపరచబడతా ఉంది. కానీ ధర్మశాస్త్రము రాకముందే నీతి ధర్మశాస్త్రము, ఒక వ్యక్తి నీతిమంతుడుగా ఎంచబడిన విధానాన్ని అబ్రహాము జీవితంలోనే వ్రాయబడింది. అబ్రహాము దేవుని నమ్మెను అంటే దానికి పర్యాయ పదం విశ్వసించను. అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచాడు, అది అతనికి, అంటే దేవునికి అది నీతిగా ఎంచబడింది. దాన్నే అపోస్తలుడైన పౌలు గారు రోమాపత్రిక 4వ అధ్యాయము 24-25లో చెప్పాడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తును లేపిన వాని యందు విశ్వాసముంచిన మనము నీతిమంతులుగా ఎంచబడతా ఉన్నాం. కానీ దానికి మనం చేసిన కార్యం కాదు. 25వ వచనంలో చెప్పాడు, ఎవరు చేసిన కార్యాన్ని బట్టి మనము నీతిమంతులంగా తీర్చబడ్డాం? మన అపరాధముల నిమిత్తం ఆయన అప్పగించబడి, అపరాధం మందే కానీ అపరాధముల నిమిత్తం అప్పగించబడింది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మన అపరాధాల కొరకు ఆయన రక్తం కార్చాడు, తను నలిగిపోయాడు, తన ప్రాణం అర్పించాడు. అంత మాత్రమే కాదు, ఆయన మరణించి అలాగే ఉంటే మనం నీతిమంతులంగా తీర్చబడేవారము కాము. ఆయన మరణించి సమాధి చేయబడి, ఆయన సమాధిని జయించి తిరిగి లేచుట ద్వారా, ఆయన పునరుద్ధానము ద్వారా మనము నీతిమంతులంగా తీర్చబడ్డాము.
ఇప్పుడు 5వ వచనము 5:1 చెప్పాడు. కాబట్టి ఏమి కాబట్టి? ఆయన మన కోసం ఆ కార్యం అంతా చేశాడు కాబట్టి, ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు కాబట్టి, మనము విశ్వసించాం కాబట్టి, ఇప్పుడు మనము నీతిమంతులముగా పట్టీలోనే తీర్చబడ్డామా? ఈ మాట అదే చెప్పాడు. నీతిమంతులముగా తీర్చబడ్డాం. నీతిమంతులుగా తీర్చబడక ముందు మనకి ఏమీ లేదో, నీతిమంతులుగా తీర్చబడిన తరువాత మనకి ఏమొచ్చిందో ఈ వచనంలో చెప్పాడు. ఏమొచ్చింది? తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం. ఈ కాబట్టిలో ఎన్ని విషయాలు ఉన్నాయండి. ఏమి కాబట్టి? ఆయన మన కొరకు అప్పగించుకున్నాడు కాబట్టి. ఏమి కాబట్టి? ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు కాబట్టి. ఏమి కాబట్టి? మనం విశ్వసించాం కాబట్టి. ఇప్పుడు ఆయన చేసిన కార్యాన్ని బట్టి మనము నీతిమంతులంగా తీర్చబడమే కాకుండా దేవునితో సమాధానపరచబడ్డాం. ఈ సమాధానము ఆయన చేసిన కార్యాన్ని బట్టే మనకు వచ్చింది. ఒకప్పుడు సమాధానాన్ని అడ్డగించింది మనం చేసిన పాపమే. ఆ పాపమనే అడ్డును తొలగించి ఆయన చేసిన కార్యము ద్వారా మనము నీతిమంతులంగా తీర్చబడ్డాం, సమాధానపరచబడ్డాం. మరొక మాట చూడండి, మరొక కాబట్టి. రోమాపత్రిక 8:1 చూడండి, అక్కడ కూడా కాబట్టి అంటాడు. రోమాపత్రిక 5:1 కాబట్టిలో ఆయన చేసిన కార్యాన్ని బట్టి మనము నీతిమంతులంగా తీర్చబడ్డాం. రోమాపత్రిక 8:1 చూస్తే కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షావిధి లేదు. ఇప్పుడు ఎవరు వాళ్ళు? శిక్షావిధి లేని వారు ఎవరు? మనమేనండి. మనం ఇప్పుడు ఎక్కడున్నాం? క్రీస్తు యేసునందున్నాం. క్రీస్తు యేసునందున్న వారికి శిక్ష లేదన్నాడా? ఏ శిక్షావిధి లేదన్నాడు. ఒకవేళ భూమి మీద శరీర రీతిగా మనం అనేక ఇబ్బందులు పడవచ్చు, కానీ మనమైతే కన్ను మూసినాక మనకు ఆ తీవ్రమైన భయంకరమైన ఉగ్రత, ఆ నరకము, ఆ తీర్పు మనకి ఇక లేదు. ఏ శిక్షా విధి లేదంటే ఇక కళ్ళు మూసుకుంటే ప్రభు దగ్గరే ఉంటాం. ఇక మనకు శిక్షే. అందులో మన భద్రత ఉన్నది. ఈ 8:1 మన భద్రత వ్రాయబడింది. కాబట్టి క్రీస్తు యేసునందున్న వారికి ఏముంది? శిక్ష లేదంటే ఇక భద్రతే. యేసు ప్రభు వారు ఈ మాట యోహాను సువార్త 10వ అధ్యాయం 29వ వచనంలో, యోహాను సువార్త 10:29లో యేసు ప్రభు వారు భూమి మీద ఉన్నప్పుడు ఆయన చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుందాం. 10:29లో ఏం చెప్పారు? యోహాను సువార్త 10:29, వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడునూ వాటిని అపహరింపలేడు. 29లో తండ్రి చేతిలో నుండి అపహరింపలేడు అన్నాడు. 28లో ఎవడునూ వాటిని నా చేతిలో నుండి అపహరింపలేడన్నాడు. 2 మాటలు చెప్పాడు. తండ్రి చేతిలో నుండి అపహరింపలేడు, నా చేతిలో నుండి అపహరింపలేడు, ఎవడు లాక్కోలేడు అన్నాడు. అంటే ఏముంది? మనం అసలు ఎక్కడున్నాం? ఆ మాటలను బట్టి ఆయన చేతిలో ఉన్నామండి. ఆయన చేతిలో ఉండగా ఎవరన్నా ఇక లాక్కోగలరా? ఆయన చేతిలో ఉన్న భద్రత కొలవలేందండి. నువ్వు నేను మనము ఇప్పుడైతే ఆయన బల్ల చుట్టూ ఉన్నాం, కానీ అసలు ప్రభువే చెప్పిన మాటను బట్టి మనము ఆయన చేతిలో ఉన్నాం కనుక మనకి సంపూర్ణమైన భద్రత ఉంది. దాన్నే అపోస్తలుడైన పౌలు గారు రోమాపత్రిక 8:1లో కాబట్టి క్రీస్తు యేసునందున్న మనకు ఏ శిక్షావిధి లేదు. ఏమి కాబట్టి? పైన చూస్తే 24లో రోమాపత్రిక 8:1 అది కదా. 7:24లో కాబట్టి అని వచ్చినప్పుడు ముందు మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. 8:1లో కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. 24లో ఏమి కేకేశాడు? ఎవడు విడిపిస్తాడు అని కేక వేశాడు. విడిపించేవాడు ఎవడు లేడని కేక వేశాడు. కానీ 8:2లో చెప్పాడు, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించను. ఇక విడిపించిన తర్వాత ఇక మనకి శిక్ష
రద్దయిపోయింది, శిక్ష లేదు. అందుకే మొదట శిక్ష లేదని చెప్పి ఎందుకు శిక్ష లేదో ఆ ఫలితాన్ని చెప్పాడు. ఎందుకు లేదంటే ఆయన శిక్ష నుండి మనలను తప్పించాడు, విడిపించాడు. పాప మరణముల నియమము నుండి మనలను విడిపించాడు. అందుకే మనకు శిక్ష లేదు. ఎన్ని విషయాలు చూసాం? 2 చూసాం. ఆయన చేసిన కార్యాన్ని బట్టి మనము నీతిమంతులంగా తీర్చబడ్డాం. రెండోది, ఆయన విడిపించిన దాన్ని బట్టి మనకు శిక్ష లేదు. మూడో మాట చూడండి, రోమాపత్రిక 12:1 కదా. రోమాపత్రిక 12వ అధ్యాయము 1వ వచనం, అక్కడ కూడా కాబట్టి అని రాయబడింది. 12:1 చదువుతున్నాను. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి బ్రతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఇక్కడ చెప్పాడు, కాబట్టి సహోదరులారా సజీవ యాగముగా ఆయనకు సమర్పించుకోవాలి. ముందు చూసాం, కాబట్టి విశ్వసించుట ద్వారా మనం నీతిమంతులంగా తీర్చబడ్డాం, సమాధానపరచబడ్డాం. రెండోది, పాప మరణముల నియమము నుండి విడిపించాడు. ఇక శిక్షావిధి లేకుండా శిక్షను తప్పించాడు. అంత గొప్ప భాగ్యం పొందిన మనము ఇంకా సజీవ యాగంగా సమర్పించుకోవాలా వద్దా? ఎందుకు ఈ మాట చెబుతున్నాడు? సజీవ యాగంగా సమర్పించుకోవడం అందరనా కొందరేనా సమర్పించుకోండి? ఎందుకని? నిజమైన ఆరాధన సజీవ యాగంగా సమర్పించుకున్న వారిదే. అవునా కాదు చెప్పండి? నిజమైన ఆరాధన సజీవ యాగంగా సమర్పించుకుంటాం. సజీవ యాగం అంటే సజీవ యాగం. ఒక పాటలో ఆపాదమస్తకం నీకు అంకితం అని పాడతాం కదా. ఆపాదమస్తకము అనే పదం వెయిట్ అయిందా, సజీవ యాగం వెయిట్ అయిందా? ఈ రెండిట్లో ఏ పదం ఎక్కువ? ఆపాదమస్తకము అంటే నాకు ఉన్నదంతా ఇస్తానని, కానీ సజీవ యాగంగా అంటే ఉన్నది కాదు, నన్ను నేనే ఇచ్చేసుకుంటానని. ఆరాధనలో మనల్ని మనం ఆయనకి ఇచ్చి వేసుకోవాలి. అది నిజమైన సమర్పణతో కూడిన ఆరాధన. ఆయన మన కొరకు ఎలా ఇచ్చుకున్నాడు? ఆయన ఎలా ఇచ్చుకున్నాడు? ఎఫెసీ పత్రిక 5:2 కదా. ఎఫెసీ పత్రిక 5:2 చూడండి. ఆయన మన కోసం ఎలా ఇచ్చుకున్నాడో ఆ విషయాన్ని మనం గమనిద్దాం. ఎఫెసీ పత్రిక 5:2, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. అర్పణగాను బలిగాను అర్పించుకున్నాడు. ఆయన మన కొరకు అర్పణగా బలిగా అర్పించుకున్నాడు. కానీ మనల్ని అర్పణగా బలిగా అర్పగించుకోమంటల్లా. అర్పణగా బలిగా అంటే అది ఆయనకు మాత్రమే సరిపోయింది. మనల్ని ఎలా? పౌలు గారు స్వానుభవంలో పౌలు గారు చెప్తున్నాడు, సజీవ యాగముగా ఆయనకు సమర్పించుకోండి అని బ్రతిమాలుతున్నాడు పౌలు గారు. ఇది మనకు పాఠమా కాదా? సజీవ యాగమైన ఆరాధన ఆయనకి ఇష్టమైనది ప్రియులారా. ఇందులో ఒక 7 విషయాలు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఒకటి, మనము శారీరక జన్మ, మనది ఆత్మీయ జన్మ. ఆరాధించే వారిది పుట్టుకతో వచ్చిన జన్మ, ఆత్మీయంగా పుట్టిన జన్మ. అవును కదా? పునర్జన్మ ద్వారా ఆరాధీకులమైన మనకు ఇది పునర్జన్మే కానీ మొదటి జన్మ కాదు. ఎక్కడుందా మాట? తీతు పత్రిక 3:5 కదా. అక్కడ ఏమన్నాడు? జ్ఞాపకం చేశాడు పౌలు గారు, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక ఆయన తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారా మనలను రక్షించను. పునర్జన్మ ద్వారా మనకి ఏం కలిగింది? నూతన స్వభావం. పునర్జన్మ కలిగిన వారికి, పునర్జన్మ అంటే ఇక వేరే 5-6 జన్మలు ఉంటాయి అనుకోబాకండి. పునర్జన్మ, మొదటి జన్మ, పునర్జన్మ. మొదటి జన్మ ఏది? తల్లి గర్భం నుండి శారీరకంగా పుట్టింది మొదటి జన్మ. రెండోది మనం ప్రభువులో తిరిగి జన్మించింది, ఇది పునర్జన్మ. అంతే కదా?
ఈ పునర్జన్మకి స్నానం జరిగింది. మొదటి జన్మకి పుట్టినప్పుడు మంత్రసాని చేపించిన స్నానం. ఇది రెండో జన్మకి ఇదే స్నానం, జ్ఞాన స్నానం అంటారు, బాప్తిస్మము. ఈ పునర్జన్మ ద్వారా మనకేం మారింది? స్వభావం మారింది. శారీరక జన్మలో వచ్చిన స్వభావం వేరు, ఇప్పుడు ప్రభువులో పునర్జన్మ ద్వారా వచ్చింది స్వభావం మారింది. ఇదే తీతు పత్రిక మనం 2:5లో చూస్తున్నాం. ఈ స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగుజేయటం ద్వారా మనలను రక్షించను. పునర్జన్మ ద్వారా ఏం మారింది? స్వభావం మారింది. ఇంకా మారిందంటారా? మారలేదా? మారనోళ్ళది పాత స్వభావమే, మారినోళ్ళది నూతన స్వభావం. ఏ స్వభావం ఇప్పుడు మనది? మనల్ని మనం ఆలోచన చేయాలి. రెండోది చూడండి. ఒకటి, పునర్జన్మ ద్వారా స్వభావం మారింది. తర్వాత మనం ఇందాక చదివాము రోమాపత్రిక 5:1లో 3:11లో రోమాపత్రిక 3:11లో నీతిమంతుడు ఒక్కడూ లేడు, అంతే కదా? మరి ఇప్పుడు 5:1లో నీతిమంతులుగా తీర్చబడ్డాం. దేని ద్వారా? రోమాపత్రిక 5:9లో చెప్పబడింది, ఆయన రక్తము మనలను కడుగుటను బట్టి మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఆయన రక్తము ద్వారా కడుగుటను బట్టి మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఒకప్పుడు నీతి లేని వారం, ఇప్పుడు నీతిమంతులమయ్యాం ఆయన రక్తాన్ని బట్టి. పునర్జన్మ ద్వారా నూతన స్వభావం వచ్చింది. మూడవది విమోచన అంటే అర్థం విడుదల లేక పాపక్షమాపణ. విమోచన ద్వారా ఏం కలిగిందంటే స్థితి మారింది. విమోచన ద్వారా స్థితి మారింది. ఒకప్పుడు పాపపు కబంధ హస్తాల్లో కట్టివేయబడ్డాం. విమోచన ద్వారా కట్టివేయబడి మనకి ఏమొచ్చింది? స్వతంత్రం వచ్చిందండి. విమోచన ద్వారా స్వతంత్రం వచ్చింది. గలతీ పత్రికలో ఆ మాట మనం చూస్తాం. గలతీ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. గలతీ పత్రిక 5:1 కదా. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. దేని నుండి స్వతంత్రత? ఒకప్పుడు పాపపు కట్ల చేత కట్టివేయబడి ఉన్న మనము పాపపు కట్లు ఆయన విప్పివేయుట ద్వారా మనకు విమోచన ద్వారా మనకు విడుదల కలిగింది. విడుదల కలుగుట ద్వారా మన స్థితి మారింది, అంతే కదా. ఒకటి, పునర్జన్మ ద్వారా నూతన స్వభావం వచ్చింది. నీతిమంతులుగా తీర్చబడుట ద్వారా పాత స్థితి పోయింది. ఇప్పుడు విమోచన ద్వారా విడుదల వచ్చింది, స్వేచ్ఛ వచ్చింది. ఇంతకుముందు పాపములో మగ్గిపోయాం, ఇప్పుడు స్వేచ్ఛ వచ్చింది. దేవుని సన్నిధిలో ధైర్యం వచ్చింది. తర్వాత మన స్థానం కూడా మారింది. స్థానం దేని ద్వారా? ఒక మాట చూడండి, గలతీ పత్రిక 4:4. గలతీ పత్రిక 4:4 కదా. అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావలెనని దత్తపుత్రులమయ్యాం. దత్తపుత్రులమంటే మనము పుట్టుకతో పాపములోనే పుట్టాం. పాపములో పుట్టిన మనము శారీరక జన్మ నుండి మనము యేసు ప్రభువులో జన్మించినప్పుడు ఆ శారీర జన్మ నుండి ప్రభువులో జన్మించినప్పుడు దత్తపుత్రులమయ్యాం, దత్తత తీసుకోబడ్డాం. దత్తపుత్రులు అయినప్పుడు ఏం మారింది? స్థానం మారిందండి. అంతకుముందు స్థానం శారీరక జన్మ, ఆదాములో పుట్టాం. ఇప్పుడు దత్తపుత్రుల పుట్ట ద్వారా ఏం మారింది? స్థానం మారింది. ఒకప్పుడు లోకమే మన స్థానం, పాపమే మన స్థానం. ఇప్పుడు దేవుని బల్ల చుట్టూ చేరి ఆయన్ని ఆరాధించే భాగ్యం, స్థానం మారింది. విమోచన ద్వారా విడుదల వచ్చింది. దత్తపుత్రత్వము ద్వారా స్థానం మారింది. తర్వాత మారిన స్థానంలో కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం చూడండి. కొరింథీ పత్రిక మొదటి పత్రిక 6:11 గమనిద్దాం. మీలో కొందరు అటివారు అయి ఉంటిరి గాని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందు మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై అన్నాడు. కడుగబడి పరిశుద్ధపరచబడ్డాం. ఒకప్పుడు కడుగబడ్డవారమా, కడుగుబడని వారమా? మనం ఇప్పుడు కడుగబడ్డామా లేదా? రూఢిగా ఈ వచనం చెబుతుంది, మనం కడగబడ్డాం. కడగబడ్డాం అంటే ఇప్పుడు
మనము ఏ పాత్రగా మారాం? కడుగబడిన పాత్ర, మురికి పాత్ర. కడుగబడిన పాత్ర. స్థానం మారింది, స్థితి మారింది, స్వభావం మారింది. తర్వాత అసలు కడుగబడిన పాత్రగా మార్చబడ్డాం. ఆ తర్వాత మారిన విధి. ఒక మాట హెబ్రీ పత్రిక 2:3 చూడండి. హెబ్రీ పత్రిక 2:3 మనం గమనిస్తే మనకు దొరికిన రక్షణ చిన్నదా? మనకు దొరికిన రక్షణ ఎంత గొప్పదో చెప్పాడు. 2:3 ఏమన్నాడు? ఎంత గొప్ప రక్షణ మనకు దొరికింది. ఎంత గొప్ప రక్షణ, కొద్ది రక్షణ. 5వ అధ్యాయం 9-10 వచనాల్లో నిత్య రక్షణ అన్నాడు. గొప్ప రక్షణ, విలువలో గొప్ప రక్షణ. 5:10లో నిత్య రక్షణ అన్నాడు. కాలములో నిత్య రక్షణ, యుగ యుగాలు ప్రభువుతో ఉండే రక్షణ. ఎన్ని దొరికినాయి మనకి? స్వభావం మారింది, నీతిమంతులమయ్యాం, స్థితి మారింది, స్థానం మారింది, కడుగబడిన పాత్రగా ఉన్నాం, గొప్ప రక్షణకు పాత్రులమయ్యాం. ఇన్ని మనకు వస్తే మనం ఎలా సమర్పించుకుంటాం? పౌలు గారు చెప్పిన 3 కాబట్టిల్లో 12:1 రోమాపత్రిక 12:1లో ఆయన బతిమాలుతున్నాడు. ఎలా సమర్పించుకోమంటున్నాడు? సజీవయాగంగా మనల్ని మనం ఆయనకి సమర్పించుకుంటూ ఆరాధించాలని ప్రేమతో మనవి చేస్తూ ముగిస్తున్నాను. దేవుడు తన వాక్య భాగమును మన కొరకు దీవించునుగాక.